హాయ్. ఇప్పుడు మనకి 4వ తేదీన రిజల్ట్ రాబోతుంది కదా ఏపీలో. నెక్స్ట్ ఏ పార్టీకి అనుకూలత వస్తుంది అనుకుంటున్నారు? ఐ థింక్ నేను కూటమికి వస్తుంది అనుకుంటున్నాను. అంటే కూటమికి ఏ విధంగా వస్తుందని అనుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుంది? బికాస్ ఆఫ్ లాస్ట్ ఏపీలో అంత పాలిటిక్స్ అంతా చూసుకుంటే డిపెండింగ్ ఆన్ ద క్యాస్ట్ బేస్టిక్ వాళ్ళ లైక్ అంటే పొలిటికల్ ప్రెషర్ అంటే వన్ పార్టీ గెలవంగానే ఇతరుల మీద దాడి చేయడం కానీ అది లాస్ట్ 5 years నుంచి అంతగా. అంటే ఇప్పుడు జగన్ చేసింది 5 years, కానీ మనకి ఇంతకుముందు చంద్రబాబు 14 years చేశారు కదా. మరి 14 years చేసినప్పుడు ఎందుకు వదులుకున్నారు? మంచి నాయకుడు అయి తెలిసి కూడా. ఎందుకున్నా అంటే ఇప్పుడు పీపుల్స్ ఎట్లా అంటే ప్రతి 5 yearsకి లేదంటే 10 yearsకి అంటే న్యూ ఒక పాలిటిక్స్ చూద్దాం అనుకుంటుంది. సో దాని బేసిక్గా వన్ టైం ఛాన్స్ జగన్కి ఇచ్చారనుకుంటాను నేనైతే. అంటే ఇప్పుడు జగన్ పరిపాలనలో అసలు నచ్చని అంశం ఏంటి అనుకుంటున్నారు ప్రజలకి? యాక్చువల్లీ నాకు నచ్చింది అంటే ప్రజలకు అని కదా, ఎస్పెషల్గా నాకు నచ్చింది అంటే పథకాలు ఎక్కువ ఇవ్వడము. ఇప్పుడు ఈవెన్ 40 ఏజ్ పీపుల్స్కి పింఛన్ ఇవ్వడం నాకు తెలిసి అయితే మంచిది కాదు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఆన్ పింఛన్ మీద నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటున్నాడు కదా, మరి అప్పుడు యువతలకే ఇచ్చినట్టు అవుతుంది కదా. యువతకు నిరుద్యోగ విధం అది సరికాదు. వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తే బెటర్. దాని గురించి ప్రతిదీ ఒక ఫోకస్ మీద నిరుద్యోగం ఇస్తే మంచిది కాదు యువతకు.